Hello dear students, welcome back to EduHunt online teaching for 8th class mathematics. At the section today we are going to discuss about time and work. This is worksheet number 1. Have a look at question number 1. In my previous class I already explained the fundamentals of time and work. Okay, let's go to question number 1. A can do a work in 15 days, B in 20 days. That means B in 20 days means the same piece of work can be in 20 days. If they work together for 4 days, then fraction of work that is left is. So clearly we need to understand in that question, A alone 15 days, B alone in 20 days. In that middle of the work, so clearly if they work on together for 4 days, so ఇద్దరు కలిపి 4 days చేశాక సో నార్మల్గా ఇంకా ఎంత రిమైనింగ్ ఫ్రాక్షన్ ఎంత వర్క్ ఉందో ఫ్రాక్షన్లో చెప్పమంటున్నాడు. ద ఫ్రాక్షన్ ఆఫ్ రిమైనింగ్ వర్క్ లెఫ్ట్ ఈజ్. ఐ క్లియర్? సో ఇఫ్ ఇట్స్ గివెన్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్ వీ షుడ్ గో విత్ ఈక్వేషన్ మెథడ్. సో ఈక్వేషన్ మెథడ్ వెరీ ఇంపార్టెంట్ మెథడ్. ఒక్క స్టెప్లో మనం ఆన్సర్ చేయొచ్చు. ఎలా ఫామ్ చేద్దాం చూద్దాం. సో ఇన్ దట్ క్వశ్చన్ ఏ అండ్ బి 2 members whose efficiency already given, A alone can do it in 15 days, B alone can do it in 20 days. That should be taken in denominators. సో ఎప్పుడైనా మ్యాక్సిమం వర్క్స్ అనేది మనం డినామినేటర్లో రాస్తాం. సో ఐ విల్ గో విత్ ఆల్సో డినామినేటర్. A alone 15, B alone can do it in 20 days. దే వర్క్ ఫర్ టుగెదర్ ఫర్ 4 days. సో ఇద్దరు కలిపి 4 days చేశారు. అది చేసింది న్యూమరేటర్లో రాయాలి 4. సో ఇక్కడ ఎంత వర్క్ అయిందో కన్సిడర్ చేద్దాం. రెండు యాడ్ చేయాలి. ఓకేనా, చూద్దాం ఒకసారి. సో క్లియర్లీ యూ నీడ్ టు అండర్స్టాండ్. 4 1s 4 5s. ఐ క్లియర్? సో అండ్ 15 and 5, 4/15 and 1/5. that is LCM 15 LCM because 5 is common factor of 15. 15 1s are nothing but 4 plus 5 3s are 15, 3. So nothing but 7/15. 7/15 part of work has been completed. But question what I am asking, remaining work. అది కూడా రిమైనింగ్ వర్క్ ఫ్రాక్షన్లో అడుగుతున్నారు. ఓకేనా? సో రిమైనింగ్ అంటే ఇప్పుడు కూడా సో అవుట్ ఆఫ్ 15 parts 7 parts ఆల్రెడీ కంప్లీటెడ్. రిమైనింగ్ హౌ మచ్ లెఫ్ట్? 8 parts. 8/15 ఈజ్ రిక్వైర్డ్ సార్. సో రిమైనింగ్ వర్క్ ఎప్పుడైనా అడిగేటప్పుడు ఏం చేయాలంటే 1 minus కంప్లీటెడ్ వర్క్ చేయాలి. 1 minus 7/15. 8/15 is required answer because LCM 15 1s are 15 minus 7. So out of 15 7 parts completed, nothing but remaining 8/15. So 8/15 parts work left in that question. Am I clear? So it can be solved another method, shortcut method. అది కూడా చూద్దాం ఒకసారి. What I am given, A alone can do a piece of work in 15 days. B alone can do it in 20 days. Am I clear? సో ఫస్ట్ వన్ LCM తీసుకుందాం. సో వాట్ ఈస్ LCM ఆఫ్ 15 and 20? 60 ఈజ్ ద LCM. సో 60 నథింగ్ బట్ టోటల్ వర్క్స్ లెట్ us కన్సిడర్ యాజ్ 60 units అనుకుందాం. 1 dayలో చేద్దాం ఒకసారి. 1 day వర్క్ సేమ్. సో 1 dayలో ఎంత అవుతుందో చూద్దాం. 1 dayలో వర్క్ ఏ ఎంత చేస్తున్నాడు, బి ఎంత చేస్తున్నాడో ఒకసారి కన్సిడర్ చేద్దాం. సో టోటల్ 60, లెట్ us కన్సిడర్ టోటల్ వర్క్ ఈజ్ 60 units. 60 units ఇట్ విల్ బి కన్సిడర్ యాజ్ ఏ టోటల్ వర్క్ 60 units. సో 60 units వర్క్ కంప్లీట్ బై ఏ హౌ మెనీ డేస్? 15 days. పెర్ డే ఎంత చేస్తారంటే 4 units. 4 units చేయగలడు. 4 units. ఐ క్లియర్? హౌ విల్ గెట్ 4? 60/15. 60 units కంప్లీట్ ఏ అలోన్ ఇన్ 15 days. పెర్ డే 60/15 4 days. వాడు ఇచ్చింది 15 days and 20 days కదా, అందుకనే. నెక్స్ట్ 60 units వర్క్ బి కంప్లీట్ ఇన్ 20 days. పెర్ డే 3 units. 3 units కంప్లీట్ చేయగలడు ఎందుకంటే 60/20. సో 1 dayలో మీరు అబ్జర్వ్ చేసి ఇద్దరు కలిపి A and B టుగెదర్ కంప్లీటెడ్ 7 units వర్క్. బట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? 4 days చేశారంట. అలాగా 4 days వర్క్ కన్సిడర్ మీరు అబ్జర్వ్ చేస్తే 4 daysలో ఎంత చేస్తారు? 7 into 4 28 units కంప్లీటెడ్ విత్ ఇన్ 4 days. సో క్లియర్లీ రిమైనింగ్ వర్క్ తీసుకున్నాం. రిమైనింగ్ వర్క్ ఈక్వల్స్ టు 60 minus 28. 60 టోటల్ 60 అనుకున్నాం కదా. రిమైనింగ్ హౌ మచ్ లెఫ్ట్? 32 units లెఫ్ట్. ఇది రిమైనింగ్ వర్క్. అది ఫ్రాక్షన్ అడుగుతున్నాడు. 32/60 అవుట్ ఆఫ్ టోటల్ స్ట్రెంత్లో అది ఎంత ఫ్రాక్షన్ అని అడుగుతున్నారు. రిమైనింగ్ వర్క్ హౌ మచ్ లెఫ్ట్? నథింగ్ బట్ దిస్ ఈజ్ 4 8s 4 15s. సో 8/15 parts వర్క్ లెఫ్ట్ ఇన్ దట్ క్వశ్చన్. సో రిక్వైర్డ్ ఆన్సర్ ఈజ్ 8/15. ఐ క్లియర్? సో ఇది కూడా ఈజీ మెథడే. సో 1 day వర్క్ తీసుకొని చేయొచ్చు. బట్ 28 units వర్క్ కంప్లీటెడ్, నథింగ్ బట్ రిమైనింగ్ వర్క్ హౌ మచ్ లెఫ్ట్? 32. దట్ షుడ్ బి కన్వర్ట్ ఇంటూ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయమని. చూసారా? ఫ్రాక్షన్ ఆఫ్ అంటే టోటల్తో డివైడ్ చేయాలి మీకు. ఐ క్లియర్? సో లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 2. A can
lay railways track between two given stations in 16 days, and B can do the same job in 12 days. With help of C, they finish the job in 4 days only. The C alone can do it in how many days? సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు ఈక్వేషన్ మెథడ్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. బట్ బిఫోర్ దట్, సో దీన్ని మనం చాలా డిఫరెంట్ మెథడ్స్లో అబ్జర్వ్ చేసి చేద్దాం. ఒకసారి చూద్దాం. క్వశ్చన్ వాట్ ఐమ్ గివెన్, ఏ కెన్ లే రైల్వే స్టేషన్ బిట్వీన్ 2 స్టేషన్ 16 డేస్లో ఆ వర్క్ కంప్లీట్ చేయగలరు. బి కెన్ డూ ద సేమ్ జాబ్ ఇన్ 12 days. విత్ హెల్ప్ ఆఫ్ సి దే ఫినిష్ ఏ జాబ్ ఇన్ 4 days. అంటే ఇక్కడ మొత్తం 3 మెంబర్స్ అవుతున్నారు ఇంక్లూడింగ్ విత్ సి. సో బట్ సి ఎఫిషియన్సీ డోంట్ నో, దట్ ఈజ్ ఎక్స్. చూద్దాం ఎలా రాస్తారు. క్లియర్లీ వీ నీడ్ టు అబ్జర్వ్. సో ఈక్వేషన్ మెథడ్ ముందు రాద్దాం, అది ఎలా వస్తుందో చూద్దాం. ఈక్వేషన్ మెథడ్ అంటే ఎప్పుడైనా మధ్యలో ఎప్పుడు అప్లై చేయాలి, వెన్ విల్ అప్లై ద ఈక్వేషన్ మెథడ్. సో ఇఫ్ ఇట్స్ గివెన్ మిడ్ ఆఫ్ ది వర్క్ సమ్ పీపుల్ జాయిన్ అండ్ సమ్ పీపుల్ లెఫ్ట్ ఫ్రమ్ ద వర్క్, ఇఫ్ ఇట్స్ గివెన్ దిస్ టైప్ ఆఫ్ కండిషన్స్, సో ఇలాంటి ఈక్వేషన్ మెథడ్ రాసుకోవడం బెటర్. ఒకసారి చూద్దాం. In that question what I am given, A alone can finish a work in 16 days. సో 1 day మీరు తీసుకున్నారు అనుకోండి, 1 dayలో. సో నార్మల్గా డైరెక్ట్ చేద్దాం. ఓకే, ఏబిసి ఇయర్ 3 members గివెన్. ఐ క్లియర్. ఏ ఎఫిషియన్సీ ఆల్వేస్ టేకెన్ ఇన్ డినామినేటర్. ఏ ఎఫిషియన్సీ ఆల్రెడీ గివెన్ 16 days. బి ఎఫిషియన్సీ 12 days. సి ఎఫిషియన్సీ డోంట్ నో, ఎక్స్. బట్ క్వశ్చన్ వాట్ ఐమ్ ఆస్కింగ్, alone nothing but C alone can do it in job in how many days, X days. AB already given alone efficiency. Clearly we need to understand in that question, with help of C they can finish a work in 4 days. సో అందరూ కలిపి 4 daysలో చేస్తున్నారు. సో వీడిది 4 అవుతుంది, వీడిది 4 అవుతుంది, వీడిది కూడా 4 అవుతుంది. అంటే అందరూ 4 days చేస్తున్నారు. సమ్ ఆఫ్ ది ఫ్రాక్షన్స్ ఎప్పుడు కూడా ఆల్ టుగెదర్ ఈక్వల్స్ టు 1 అండి. వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఆల్ ఫినిష్ one piece of work can do the ABC. ఐ క్లియర్. సో ఎప్పుడు కూడా ఈక్వేషన్ మెథడ్ రాసేటప్పుడు సమ్ ఆఫ్ ది ఫ్రాక్షన్స్ ఆల్వేస్ ఈక్వల్స్ టు 1. ఎందుకంటే ఆల్ టుగెదర్ కెన్ డూ ఏ సింగిల్ పీస్ ఆఫ్ వర్క్. అంటే 1 వర్కే చేస్తున్నారు కాబట్టి 1కి ఈక్వల్ చేయాలి. 4 1s 4 4s 4 1s 4 3s. 1/4 1/3 go to right side, it will become therefore 4/x equal to 1 minus 1/4 minus 1/3. What is LCM? 12 LCM. Okay, 12 1s 12, 4 3s, this is 4s. 4/x equals to what I am getting here, 4/x equal to what I am getting, this is 12 minus 7, nothing but 5/12. According to cross multiplication, 5x equal to 48, therefore x equals to 48/5. It can be written 9, 5 9s are 40, 5 remainder 3 left, it can be written in mixed fraction. 9 and 3/5, 9 and 3/5 is required answer. Option 3 is right answer. Am I clear? సో ఇది ఈక్వేషన్ మెథడ్ బెటర్ అనమాట. సో చాలామంది 1 day ఈక్వేషన్ కూడా రాస్తుంటారు. 1 day, ఏ 1 day వర్క్ 1/16, బి 1 day వర్క్ 1/12, సి 1 day వర్క్ 1/x, ఆల్ టుగెదర్ 1 day వర్క్ 1/4, బికాజ్ ఆల్ ఫినిష్డ్ వర్క్ ఇన్. సో అది కూడా చేద్దాం, ఒకసారి చూద్దాం. 1 day వర్క్ తీసుకొని చేద్దాం. సో 1 day వర్క్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి. సో ఏ అలోన్ 1 day వర్క్, టోటల్ ఏ ఎఫిషియన్సీ 16 days గివెన్. 1 day వర్క్ నథింగ్ బట్ 1/16. And B, C 3 members given. B alone can do a piece of work in 12 days. 1 day work 1/12. C don't know, 1 day work 1/x. So C alone finish a work in X days. 1 day work 1/x. All three together complete a piece of the same job in how many days? So all 3 together, help of C nothing but all 3 together, they did the job in 4 days. So అది కూడా 1 day లో రాయాలి, అంటే 1/4. సో 1 day లో వర్క్ ని all 3 together can do it in 4 days, nothing but 1 day nothing but 1/4. So therefore 1/x can be written 1/4 minus these two go to right side, it will become minus 1/6 1/12. What is LCM? 4 16 12 LCM, 4 16 and 12. What is LCM? Shortcut method, 4 eliminate them because common factor of 16, these two highest common factor 4, 1 is cancelled by 4, remaining product is said to be LCM 48. 4 how many is 4 12s are 48, 12 into 1 12, 6 16 3s are 3 into 1 3, 12 how many is 12 4s are 4 into 1 4. So 12 minus 7, 12 minus 7/48 can be written, so 5/48, that is 1/x, therefore x equals to, so 1/x equal to 5/48, therefore x equals to 5x equals to 48. According to cross multiplication, x equal to 48/5. It can be written 9 and 3/5 because
5 9s are 45, remainder 3 left, 9 and 3 by 5. This is required answer. Am I clear? So x nothing but c alone can do it in how many days? 9 and 3 by 5. Am I clear? So let's go to question number 3. A, B and C can do a piece of work in 20 days, 30 days, 40 days respectively. In how many days can A do the work if he is assisted by B and C on every third day? So this is very important question. So direct ga nenu shortcut explain chestanu chudandi. Am I clear? So A, B, C here 3 members given. A, B, C efficiency already given respectively. A for 20 days, B for 30 days and C for 60 days. What is LCM 20, 30 and 60? 60 because 20 and 30 are common factors of 60. So it will be considered total work is 60 units. So let me take in total work. What I am taking? 60 units. It's always depend on LCM. LCM తీసుకుంటే సరిపోతుంది. So ఈ క్వశ్చన్లో మీరు we need to understand in that question what I am given. In how many days can A do the work if he is assisted by B and C every third day? సో థర్డ్ డే B అండ్ Cతో కలిపి చేస్తున్నాడు అంటే ఫస్ట్ 2 days ఏ చేస్తున్నాడనే కదా ఒకసారి చూద్దాం. అందుకే ఫస్ట్ వన్ యూ హ్యావ్ టు ఫైండ్ వన్ డే వర్క్ ఫర్ A, B, C. టోటల్ వర్క్ ఆల్రెడీ కన్సిడర్ 60 units. 60 units వర్క్ ఏ డన్ బై 20 days. ఇన్ 1 డేలో ఏం చేస్తారు? ఏ 60 units వర్క్ డన్ బై ఏ ఇన్ 20 days. 1 డేలో 3 units చేస్తారు. హౌ విల్ గెట్ 3 units? 60 by 20 అండ్ సేమ్ యాజ్ వెల్ యాజ్ B కూడా 60 by 30 2 units and 60 by 60 1 unit. So all 3 together 1 day work equal to 6 units. Am I clear? So for 1 day ki 6 units చేయగలరు. బట్ ఈ క్వశ్చన్లో ఏంటంటే ఫస్ట్ ఎవ్రీ థర్డ్ డే B అండ్ C వస్తారు కాబట్టి సో మనకి ఏ అనేది చాలా ఇక్కడ ఇంపార్టెంట్. ఏ 1 day వరకు 3 units, 2 days వరకు సో 2 days వర్క్ ఫర్ ఏ కదా అంటే ఏ 2 days వర్క్ తీసుకుంటే 1 dayలో 3 కాబట్టి 3 into 2 6 units వర్క్ చేస్తాడు ఎవరు? ఏ. ఇప్పుడు థర్డ్ డే తీసుకున్నారు అనుకోండి, థర్డ్ డే ఇది 2 days వర్క్ థర్డ్ డే ఎస్పెషల్లీ థర్డ్ డే మీరు ఎవరెవరు చేస్తున్నారంటే థర్డ్ డే ఫస్ట్ 2 days ఎవరు చేస్తారంటే ఏ చేస్తారండి. ఫస్ట్ 2 days వర్క్ బై ఏ కదా బై ఏ చేస్తారు కాబట్టి సో 1 day efficiency you know that what is 1 day efficiency? A alone for 3 units. సో 3 units కాబట్టి 3 into 2 6 units ఫస్ట్ 2 days taken by A. థర్డ్ డే ఎస్పెషల్లీ మీరు థర్డ్ డే అబ్జర్వ్ చేశారనుకోండి, థర్డ్ డే వర్క్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎవరు చేస్తున్నారండి? B అండ్ C అసిస్టెడ్ కాబట్టి బై ఏబిసి ఏ బి అండ్ సి ముగ్గురు కలిపి చేస్తారు. అంటే థర్డ్ డేలో అంటే ఆల్ 3 టుగెదర్ 6 units కదా అంటే థర్డ్ డే కూడా 6 units జరుగుతుంది అనమాట. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్ 3 daysలో ఫస్ట్ 2 days థర్డ్ డే నథింగ్ బట్ టోటల్ 3 days వర్క్ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి 12 units వర్క్ అవుతుంది. సో ఇదే మనకి ఆల్టర్నేటివ్గా ఇదే కంటిన్యూ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ 2 days ఏ అండ్ థర్డ్ డే ఏబిసి అండ్ నెక్స్ట్ 2 days ఏ నెక్స్ట్ థర్డ్ డే ఏబిసి ఇలా చేస్తుంటారు. టోటల్ ఆల్రెడీ టేకెన్ టోటల్ వర్క్ 60 units. సో 3 daysలో ఆల్ 3 టుగెదర్ అంటే ఫస్ట్ ఆల్టర్నేటివ్. సో ఇది ఒక ఆల్టర్నేటివ్ కింద అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ 3 daysలో ఎంత అయిపోయిందండి 12 units వర్క్ కంప్లీటెడ్. అలాంటి 12 60లో ఎన్ని ఉన్నాయో చూసుకుంటే సరిపోద్ది. సో 12 5 కదండి అంటే 5 into 3 15 days ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. ఈ 15 ఎలా వస్తుందో చూద్దాం. సో 12 how many is 65 అంటే బోత్ సైడ్ ఇంటూ 5 అప్లై అంటే 5 ఆల్టర్నేట్స్లో అయిపోద్ది. సో 15 days వర్క్. సో 15 days వర్క్ ఎంత అవుతుందంటే మనకి 12 into 5 అంటే 60 units. సో 60 units వర్క్ కంప్లీటెడ్ in how many days? 15 days. That is the required answer. Am I clear? Let's go to question number 4. A is thrice as good as workman has B. So as good as workman has nothing but this is a efficiency. So A is thrice efficiency as B, that means and therefore is able to and indicates again talk about first person A therefore is able to finish a job 60 days less than B. సో ఏకి ఎక్కువ బలం ఉంది కాబట్టి బీ కంటే ఒక 60 days ముందుగా చేస్తున్నాడు. అది దాని మీద వర్క్ టుగెదర్ దే కెన్ డూ ఇట్ ఇన్ టుగెదర్ ఇద్దరు కలిపి చేసి ఎన్రోల్ అవుద్ది. ఇది క్వశ్చన్. ఫస్ట్ వన్ ఏ ఇస్ టు బి ఇయర్ 2 members గివెన్. సో వాట్ ఈస్ దర్ కెపాసిటీ రేషియో? సో కెపాసిటీ రేషియో థ్రైస్ నథింగ్ బట్ 2:1. ఏ ఈజ్ అ థ్రైస్ 3:1. సో థ్రైస్ హ్యాస్ వర్క్మెన్ యాజ్ బి. సో 3:1 దట్ ఈస్ అ ఎఫిషియన్సీ రేషియో.
capacity or efficiency, okay na, efficiency ratio given. So what is the efficiency ratio? 3:1. So what is the relation between efficiency and time? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. దీన్ని మీరు డేస్ కింద మార్చారనుకో, టైం కింద మార్చారనుకోండి ఎఫిషియన్సీని, మీకు 1:3 వస్తుంది. బికాస్ A:B, ఇన్వర్స్ రేషియో ఆఫ్ A:B బికమ్స్ B:A. సో ఎవరైతే ఎక్కువ ఎఫిషియన్సీ ఉంటుందో వారికి తక్కువ టైం వస్తుంది, ఎవరైతే తక్కువ ఎఫిషియన్సీ ఉంటుందో వారికి ఎక్కువ టైం వస్తుంది. ఎస్పెషల్లీ మనకు టైం అడుగుతున్నారు కాబట్టి టైంలో ఉండాలి. ఆమె క్లియర్? సో ఇది 1x, ఇది 3x అనుకుంటే, దేర్ ఫోర్ ఈజ్ ఏబుల్ టు ఫినిష్ ఎ జాబ్ 60 days లెస్ దాన్ B. అంటే ఏ అనేవాడు బీ కంటే 60 days ముందు చేశారంటే వీళ్ళిద్దరు డిఫరెన్స్ ఇచ్చారండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్? 2x, దట్ ఈస్ 60. దేర్ ఫర్ x ఈక్వల్స్ టు 30. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఏ అలోన్ కెన్ డూ ఇట్ ఇన్ హౌ మెనీ డేస్? 1x, నథింగ్ బట్ 30 days. నెక్స్ట్ బీ అలోన్ కెన్ డూ ఇట్ ఇన్ హౌ మెనీ డేస్? 3x. టైంలోనే మీరు రీప్లేస్ చేయాలి. సో 90 days. హౌ విల్ గెట్ 90? 3x, నథింగ్ బట్ 3 × 30, 90. బట్ క్వశ్చన్ వాట్ ఐమ్ ఆస్కింగ్ టుగెదర్ అంటే చాలామంది ఏంటంటే 30 + 90 చేస్తారు. 30 + 90 120 ఉండదు, బట్ నన్ ఆఫ్ దీస్ అనుకుంటారు. రైట్, రాంగ్ ఆన్సర్. టుగెదర్ అంటే మీకు ఏం చెప్పాను? ప్రొడక్ట్ బై సమ్. సో ప్రొడక్ట్ బై సమ్ మీన్స్ 30 × 90 బై సమ్, నథింగ్ బట్ 120. దిస్ ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. సో ఇఫ్ ఇట్ ఇస్ గివెన్ టుగెదర్, క్వశ్చన్ వాట్ ఐమ్ ఆస్కింగ్ టుగెదర్ మీన్స్ ఆల్రెడీ టోల్ యూ దట్ ఫార్ములా. ప్రొడక్ట్ బై సమ్ ఈజ్ అ టుగెదర్ కాన్సెప్ట్ ఇన్ టైమ్ అండ్ వర్క్. దిస్ ఈజ్ అ ఫార్ములా. ఐమ్ ఏ క్లియర్? So 30 × 90 by sum, nothing but 120. 0 0 cancel, 3 1s are 3 4s are, again 2 45s are 2 2s are. 45 by 2 can be written 22.5. So together can do it in how many days? 22.5 days. Option 2 is right answer. Am I clear? This is a very important concept for various competitive exam, especially in time and work. Efficiency concept very important. Am I clear? So let's go to question number 5. A alone can do a piece of work in 6 days, B alone in 8 days, nothing but same piece of work. A and B undertook to do a piece of work for 3,200 with the help of C. They complete the work in 3 days. How much he is to be paid to C? So if it's given amounts, nothing but wages. Amounts are wages. Amounts are wages. Always. Amounts are wages always should be always distributed in the ratio of capacity. Amounts are wages always distributed in the ratio of capacity. Capacity nothing but efficiency. But you don't know efficiency. Clearly we need to understand in that question. A alone can do it in how many days? Given 6 days. B alone can do it in 8 days. That is the question. But A and B undertook. So with help of C. But you don't know C efficiency. It will be considered X days. Okay, all three complete a work in, they complete the work with the help of C. They means here 3 members A, B, C complete a work in 3 days. But first one we need to calculate a C efficiency. You don't know, C alone can do it. This is alone, nothing but A alone efficient 6 days, B 8 days, C X days. You don't know C alone can do it. Is it given? All 3 together, nothing but A plus B plus C. All 3 together can do it in how many days? 3 days. But question what I am asking, how much is to be paid to C? సో ఈ వాటాలో C కూడా ఎంత వెళ్తుందంటే వీడి యొక్క ఎఫిషియన్సీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 1 day ఎఫిషియన్సీ తీసుకొని మనం చేసేద్దాం. ఒకసారి చూడండి. సో 1 day వర్క్ మనం అబ్జర్వ్ చేస్తే A 1 day వర్క్ 1/6, B 1 day వర్క్ 1/8, C 1 day వర్క్ 1/x. సో ఆల్ టుగెదర్, ఆల్ 3 టుగెదర్ 1 day ఎఫిషియన్సీ 1/3 అవుతుంది. బికాస్ 1 day తీసుకునేప్పుడు టోటల్ టుగెదర్ కూడా 1 dayలోనే ఉండాలి. సో 1 day ఇండివిజువల్ 1 day వర్క్ ఈక్వల్ టు ఆల్ 3 టుగెదర్ 1 day వర్క్. So this is like, therefore 1/x can be written 1/3 minus, so 1/6 1/8 go to right side, it will become minus 1/8 6 and 1/8, 1 by minus 1/6 1/8. So therefore 1/x equals to, so what is LCM? 24 LCM. 3 how many is 3 8s are 24, 8 into 1 8, 6 how many is 4 is 4 into 1 4. So 8 3 is 3 into 1 3. So finally what I am getting? 1/x equals to 1/24. Therefore x equals to 24. So x stands for C efficiency. So first one you can write the time. Okay, ABC time ratio. What is the time ratio? You know that AB 6 and 8. But finally C efficiency, 1 day efficiency. So C alone can do it in 24 days. So according to cross multiplication, x equals to 24. So that means C efficiency 24. That means 2 3s are 2 4s are 2 12s are. This is a
time ratio, but if it is given amounts should be distributed according to their capacity ratio. Endukante if you have a more efficiency, you will receive more amount. If you have a less efficiency, you will get the least amount. సో బట్ క్లియర్లీ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఇందులో మీకు క్వశ్చన్లో సికి తక్కువ ఎఫిషియన్సీ ఉందని తెలుస్తుంది, ఎందుకంటే వీడికి ఎక్కువ టైంతో పడుతుంది. సో దీన్ని ఎఫిషియన్సీలో మార్చాలి. సో వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ రేషియో? నథింగ్ బట్ కెపాసిటీ. ఎఫిషియన్సీ ఆర్ కెపాసిటీ, ఓకే, బికాస్ అమౌంట్స్ ఆల్వేజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద రేషియో ఆఫ్ కెపాసిటీ. సో టైం రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేయకూడదండి ఎఫిషియన్సీ. వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ అండ్ టైం రిలేషన్? ఇన్వర్స్లీ ప్రపోర్షన్. వాట్ ఈస్ ఇన్వర్స్ రేషియో ఆఫ్ A is to B is to C? BC is to AB is to AC. Sorry, A closed BC, B closed AC, C closed AB. That is inverse ratio. Okay, A closed AB. Okay, BC first. A closed BC, nothing but 4 into 12, 48 is to next B closed AC, nothing but 36. I will get 36, 3 into 12, and C closed AB 12. This is the efficiency ratio. 12 1s, 12 3s, 12 4s. This is efficiency ratio. So 3200 should be divided in the ratio 4:3:1. But question what I am asking, C share. What is the C part? 1 by total denominator, total 8 parts into 3200. Am I clear? So 8 1s, 8 400s. So finally C received 400 rupees out of 3200. Option 2 is right answer. It's a very important concept for time and work. Am I clear?